కృష్ణానగర్ బస్తీ హిందూ సమ్మేళనం శనివారం సాయంత్రం స్థానిక సీతారాముల కళ్యాణ వేదిక అంగడి బజార్ లో నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్మరికుంట సుధాకర్ విభాగ్ సహా సంపర్క్ ప్రముఖ్ తో పాటు ఆధ్యాత్మికవేత్త పురాణ బ్రహ్మ తిగుళ్ల విశ్వశర్మ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ శిల్పా దీది తదితరులు పాల్గొని హిందూ సమ్మేళనం యొక్క విశిష్టతను తెలియజేశారు. హిందూ బంధువులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. గుణాలు నేర్చుకోవడం కొరకే మనం వచ్చేసినాము. అమ్మ చెప్తుంది ఇప్పుడు దీని మాత మన కుటుంబంలో ఏం జరుగుతుందో పంచ పరివర్తనలో సామాజిక సమరత పర్యావరణం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.
అంశం ఏంటంటే రేపు మీరే మేము హిందువులము, ఫలానా ఫలానా కాదు, మేము హిందువులము. అది కులం అనేది మేమంతా బంధువులము, మేమంతా హిందువులము, మేమంతా బంధువులము, కలిసి ఉంటే నిలబడతాము, విడిపోతే పడిపోతాం. 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తా. హిందూ సోదరులని మన దగ్గర వాళ్ళని తీసుకొచ్చి మాయమాటలు చెప్పి మత మార్పు జరుగుతుంది. ఈ హిందూ సమ్మేళనం తర్వాత మన వాడకట్టుకు ఒక్క మత మార్పిడి జరగద్దు. మన వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడే దాన్ని తగ్గితే ఒకరు మతం మారిస్తే హిందువులు ఒక తగ్గినట్టు కాదు, హిందువులకు ఒక శత్రువు పెరిగినట్టు. మేము చెప్పింది కాదు, ఆర్ఎస్ఎస్ చెప్పింది కాదు, ఇది స్వామి వివేకానంద చెప్పాడు, ఒక శత్రువు పెరిగినట్టు. కాబట్టి హిందూ సమ్మేళనం ఆధారంగా ఏం నేర్చుకోకపోతే మన వాడకట్టుకు మన చుట్టాల బంధువుల స్నేహితుల ఒక్క మత మార్పు ఏం కనిపించింది చెప్పండి? ఎంత అద్భుతమైన అలంకరణ చేసుకున్నారు. వాళ్ళందరూ చూస్తే మనకి ఏమనిపించింది? ఒక లక్ష్మీదేవి కనిపించింది, ఒక దుర్గామాత కనిపించింది, ఒక సరస్వతి మాత. అంతా కూడా ఏమన్నట్టు ఎంటుకలు వేసుకుంటే సింబల్ ఏంది ఏమన్నట్టు లెక్క అట్లా ఉంటున్నాం మనం. ఇవన్నీ విషయాలు ఆలోచించాలి. ముఖ్యంగా మన ఆడపిల్లలను వాళ్ళు టార్గెట్ చేసారు. లవ్ జిహాద్ జరుగుతుంది. ఈ లవ్ జిహాద్ విషయంలో తప్పకుండా మనం జాగ్రత్త వహించాలి. ఒక అమ్మాయిని వాడు ముష్కరుడు ఎత్తుకొని పోయిన తెల్లారి ఏం జరుగుతుంది? పెళ్ళైన తెల్లారే ప్రేమ అనే పేరు మీద మోసం చేసి తెల్లారి మనం ఏం చేస్తారు? మతం మారుస్తారు, గొడవలు తినమంటారు. ఎవరు చెప్పాలి మరి ఇవన్నీ? తల్లి చెప్పాలి, తండ్రి చెప్పాలి. మన పిల్లలు కాపాడుకున్న బాధ్యత ఎవరిది? మన తల్లిదండ్రులది. మన పక్కనే జరిగిందే మా ఇంట్లో జరుగుద్దా? రేపు మనకి ఆల్రెడీ పెళ్ళైంది, 2 పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ ఒక పెళ్లి చేసుకున్నాడు, మతం మార్చి పేరు మార్చుకొని పెళ్ళైన తెల్లారి అమ్మాయిని ఏం చేసి మీరు అందరూ యూట్యూబ్లో చూశారు. నాసిక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కుట్రవన్నీ అద్దాల షాపు, ఆ లెన్స్ కార్డ్ అద్దాల షాపులో హిందూ అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తారు. హిందూ అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తే బొట్టు పెట్టుకోవచ్చా, మంగళసూత్రం ఉండదు, మంగళసూత్రం ఉండదు. ఆ షాప్లో పనిచేస్తారు. ఎంక్వైరీ చేస్తే ఎప్పుడైతే కలంకాన్ని కూల్చేసినామో 92 హిందూ సమాజం ప్రపంచం మొత్తం ఓ హిందువుల్లో కూడా ఇంత శక్తి ఉంటుందని తెలిసింది. హిందూ సమాజం తెలుసుకుంటే వెళ్ళి రామాలయం ప్రారంభించినప్పుడు ఆర్ఎస్ఎస్ ఒక మాట అన్నాడు, మనం ఒక రాముని ఒక గుడి కట్టుకున్నాం, మంచి చాలా గొప్పది, రాముడి గుడి కట్టుకోవాల్సిందే. కానీ రాముని గుడి ఇక్కడ కట్టుకుని సరిపోదు, రాముడి గుడి మన గుండెల్లో కట్టుకోవాలి. రాముని యొక్క సిద్ధాంతం మన గుండెల్లో ఉన్నప్పుడే రాముని గుడికి గౌరవము. రాముని గుడి నువ్వు కట్టుకుంటే కాదు, నీ గుండెలో రాముడు ఉన్నాడా? రాముని యొక్క సిద్ధాంతాలు ఉన్నాయా? రాముని యొక్క ఆదర్శాలు ఉన్నాయా? రాముని యొక్క గుణాలు ఉన్నాయా నీలో? విగ్రహాన్ని ఒక రామో విగ్రహ ధర్మ అన్నాడు. రాముడు ఏం చెప్తాడు? నాన్న విగ్రహం కాదు నాన్న, నేను చెప్పించిన ఆచరించిన పాటించు అన్నాడు, విలువలు పాటించు అన్నాడు. అదేవిధంగా ఆ రోజు ప్రధానమంత్రి ఒక మాట చెప్పాడు రామజన్మభూమి ఓపెనింగ్ రోజు, నేను ఇక్కడ 52 అడుగుల రాముని యొక్క విగ్రహాన్ని స్థాపించలేదు. ఏదైతే రాముని యొక్క విలువలు ఉన్నాయో, ఏవైతే రాముని యొక్క ఆదర్శాలు ఉన్నాయో, ఏదైతే రాముని యొక్క గుణాలు ఉన్నాయో, ఆ గుణాల యొక్క స్థాపన జరిగింది. ఈ సమాజం ఇక్కడికి వచ్చి చూస్తే, ఈ రాముని చూస్తే ఇది నా సమాజము. ఒక తండ్రి ఎలా, ఒక కొడుకు ఎలా ఉండాలో నా రాముని చూసి నేర్చుకోవాలి. ఒక అన్న ఎలా ఉండాలో నా రాముని చూసి నేర్చుకోవాలి. ఒక భర్త ఎలా ఉండాలో నా రాముని చూసి చేసుకోవాలి. ఒక శిష్యుడు ఎలా ఉండాలో రాముని చూసి నేర్చుకోవాలి. ఒక గురువు ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ఇది కదా మనకు రాముని నేర్చుకోవాల్సింది. రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు వనదేవతలు అందరూ వచ్చారట. వచ్చేసి రామాను మా వనానికి వచ్చావు కదా, నీకు సేవ చేసుకుంటావు, నువ్వు ముందు నడుచుకుంటూ వెళ్తున్నావు కదా, ఇవన్నీ ముందు పాట ఉంటుంది, నీకైనా సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించు. ఏం చేస్తారు మీరు అన్నట్ట? నువ్వు వెళ్ళే దారిలో మొత్తం పూల పాలు లాంటి గడ్డిగా పరిచేస్తా ఉన్నాడు. సరే మంచిది, నేను వెళ్తుండా నా ముందు పరచకండి, నా వెనుక పరచండి అని చెప్పినాడు. నేను నడుచుకుంటూ వెళ్తా, నా వెనుకొచ్చే దారిలో మీరంతా ఏర్పాటు చేయన్నాడు. వాళ్ళకి అర్థం కాలే. ఇట్లా అంటే నేను ముందు పరచాలి కదా అండి. ఎందుకంటే స్వామి మీరు అంటే లేదు, నన్ను వెతుక్కుంటూ మా తమ్ముడు వస్తాడు, వాడు పాపం సున్నితుడు, వాని కాళ్ళను వస్తాయి, వాని కూడా ఏర్పడియాను. అది కదండి రావడం అంటే. తమ్ముడి గురించి ఆలోచించాడు. ఆ భరతుడు దగ్గర వెతుక్కుంటూ వస్తాడు, నా తమ్ముడు బాగుండాలి. ఇది కదా సోదర ప్రేమ అంటే. రాముడు వనవాసానికి వెళ్ళిపోతాడు, లక్ష్మణుడు ఎందుకు వెళ్ళిపోవాలి? లక్ష్మణుడికి అవసరం లేదు కదా, నాన్న చెప్పలే కదా. కానీ మా అన్న వదిన 2 పోతారు, వాళ్ళ రక్షణగా నేను వెళ్ళాలి. నా కుటుంబంలో మా అన్న పెద్దవాడు, అతన్ని కాపాడే బాధ్యత నాది అని ఆ అమ్మ దగ్గర అడిగాడు. అమ్మ నేను వెళ్తున్నా అంటే, నాయన వెళ్తురా బిడ్డ, ఆ రాముల్లో నీ దశరథుని తండ్రిని చూసుకో, ఆ సీతమ్మలో నీ తల్లిని చూసుకో, ఆ వనవాసాన్ని ఒకటి ఈ అయోధ్యను చూసుకో అన్నది. అదే రాముడు వెళ్ళిన తర్వాత భరతుడు రాముడు ఎత్తుకుంటూ వెళ్తాడు. అన్న నాన్న చనిపోయారు, మీరు నాటకు మాటిచ్చారు కదా, ఇప్పుడు నాన్న లేడు, మాట లేదు, నువ్వు వచ్చేసే అంటాడు. ఇప్పుడు శ్రీరామచంద్ర అంటారు, అరే నాన్నకు మాటిచ్చాను, నేను నాన్నున్నంతసేపు మాట కాదు, నేనున్నంతసేపు నాన్నకి ఇచ్చిన మాట ఉండాలి.
నియమాలు పాటించడం అంటే నేను ఉన్నంతసేపు నియమాలు పాటించాలి అని చెప్పి నేను రానంటే నువ్వు రాకపోతే నేను పోనంటే చివరికి రాముని యొక్క పాదుకలు తీసుకుపోయి పరిపాలన చేసింది. ఇది అన్న ప్రేమ. శ్రీరామచంద్రుడి యొక్క పాదాలు తీసుకుపోయింది. కాబట్టి ఇంత గొప్ప సంస్కృతి యొక్క వారసత్వం మనకు ఉంది. ఇది మన పిల్లలకు తెలవాలి, మన కుటుంబ వ్యవస్థ తెలవాలి. ఇట్లా మనం ఈ 500 సంవత్సరాల కార్యక్రమంలో మనం అన్ని పూర్తి చేసుకున్నాం. 12,000 రూపాయలు దండలు కట్టించినాం మనం. ఇది కారణం ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళు స్పందించారు. మరి తప్పని ఎదిరించే ధైర్యం లేకపోతే మనం బతకగలుగుతామా? ఇదే ఎట్లయింది ఈ సమస్య పరిష్కారం ఏంటి? మనకు హిందువుల ఐక్యత, హిందూ సంఘ్ 100 సంవత్సరాల సందర్భంగా దేశమంతటా ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమాలు జరుగుతున్న విషయం అందరూ తెలిసే. మరి అందులో భాగంగా ఈ జగదాలయంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బస్తీ సమ్మేళనం జరిగినాయి. మరి ఈ రోజున కృష్ణానగర్ బస్తీగా మరి ఈరోజు కార్యక్రమానికి చేసేటువంటి ఆత్మ బంధువులందరికీ, హిందూ బంధువులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ పరిరక్షణ కొరకు మనపై జరుగుతున్నటువంటి దాడులను కూడా ఎదుర్కొన్నటువంటి శక్తిగా మనం మారినప్పుడే మన హిందువుల ఐక్యతను చాటించిన వారు అవుతాం. కాబట్టి మరి మన హిందుత్వంలో మన ఐక్యత లోపించి మనము ఈ యొక్క దాడులను కొనసాగించే దశలో ఉన్నాం. కాబట్టి మరి అలాంటి సంఘటనలు రాకుండా ఉండాలంటే మరి ఇలాంటి బస్తీ సమ్మేళనం ముందు రావాల్సి ఉంది. మరి అందులో భాగంగానే మరి అన్ని రకాల జరుగుతున్నటువంటి బస్తీ సమ్మేళన కార్యక్రమాల్లో మరి హిందుత్వం, మన హైందవ సనాతన ధర్మటువంటి సంస్కృతి సంప్రదాయాలను మరి ఇక్కడ వివరించేందుకే చాలామంది భక్తులు వచ్చారు. అనుసరించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి తప్పకుండా వారి యొక్క ప్రసంగాన్ని పూర్తి స్థాయిలో విందాం, మరి తరిద్దాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి విజయాన్ని సాధించిన కృష్ణాబస్తీ వాసులకు మరి శాసన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. మనం ఎంత మటుకు ధర్మాన్ని ఆచరిస్తున్నాం, ధర్మాన్ని మన కుటుంబాలలో, మన వ్యవస్థలలో ఎంత మటుకు తీసుకోగలుగుతున్నాం. ధర్మో రక్షతి రక్షితః అనే సూత్రము మనకి దాన్ని 100% అవలంబిస్తున్నామా, ఎంత మట్టుకు అవలంబిస్తున్నాము అనే దాన్ని కొంత ఆలోచన చేస్తూ దాన్ని 100% మనం అవలంబిస్తే ఏం జరుగుతుంది అంటే మన కుటుంబాలు, మనము వృద్ధి అవుతాం, సమాజం వృద్ధి అవుతుంది, రాష్ట్రాలు వృద్ధి అవుతాయి, దేశం అభివృద్ధి పథంలో నడుస్తుండడానికి సందేహం లేదు. నా చిన్నతనంలో మార్కండేయ శిశు మందిర్ అనే మార్కండేయ దేవాలయంలో 5వ తరగతి వరకు నేను చదువుకున్నాను. ఆనాటి కాలంలో మాకు ప్రార్థన ఉండేది. ఏం ప్రార్థన? వందే మాతరం. ఇంతకుముందు వందే మాతరం సుజలాం సుఫలాం అని మనం మొట్టమొదటి ఆరంభం చేసుకున్నటువంటి ఈ వందే మాతర గీతం తర్వాత వాళ్ళు చెప్పేది ఏం చెప్పేది అంటే ధర్మాన్ని, అంటే మొట్టమొదటి ఒక 4 వాక్యాలు మాకు చెప్పారు. ధర్మం చెర, ధర్మం చెర, ధర్మం రక్షించబడుతుంది, తర్వాత ధర్మం నడుస్తుంది, తర్వాత ఫస్ట్ వాక్యం సత్యం వద, ధర్మం చెర, తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ఆనాటి కాలంలో ఈ సూక్తులు ఆనాడు మాకు దీని అర్థం తెలియకపోయినా తర్వాత సత్యం వద, సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి. ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయ్యి శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోయి భార్యాభర్తల కలయికలో శుద్ధి పోగడ విదేశీ ఆచరణ. ఆ జిన్ ప్యాంట్ ఎక్కడైతే ధోతి పోయిందో, ధోతి పోయిన ప్లేస్లో జిన్ ప్యాంట్ వచ్చింది. లాల్చీ ప్లేస్ కాటన్తో నేసినటువంటి ఒక 8 గజాల పట్కాలు ఉండేవి. ఆ పట్కా ధరించి వెనుక వేసేది, వాన నుండి సంరక్షణ చేసేది, చలి నుండి సంరక్షణ చేసేది. హెల్మెట్ కంటే 100% రక్షణ ఇచ్చే పట్కాకి పక్కకు పంపించేసాం. పట్కా పోయింది, నడుంకట్టు పోయి ఏమైంది, బెల్ట్ అయింది. కనుక మీరందరూ ఎప్పటి దోతులు కట్టుకోండి, లాల్చీలు వేసుకోండి, పట్కాలు చుట్టుకోండి అని నేను చెప్పటం లేదు.
శరీరానికి హాని చేయనటువంటి వస్త్రధారణ మనకు ఉండాలి. అదేటో వీకింది వీడియో. హిందువుగా పుట్టినందుకు ఎంతగానో గర్విస్తున్నాను. భరతమాత ఒడిలో పుట్టిన మనమందరం కూడా ధన్యులమే. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది మన భారతదేశం. అతి ప్రాచీనమైన సనాతన ధర్మం మన హిందూ ధర్మం. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. అలాంటి హిందూ ధర్మం గురించి 4 మంచి మాటలు చెప్పడానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి ఆధ్యాత్మిక ప్రవచనకర్త, సనాతన దత్తబంధు అవార్డు గ్రహీత శ్రీమతి డాక్టర్ శిల్పి దీపి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ श्री राम जय जय राम। श्री राम जय जय राम। राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। जय जय राम। ఒకసారి అందరూ శ్రీ రామ్ జయ జయ రామ్। జయ రామ్ జయ జయ రామ్। శ్రీ రామ్ జయ జయ రామ్। శ్రీ రామ్ జయ జయ రామ్। श्री राम जय हनु जय राम। श्री राम जय जय राम। వెళ్ళినప్పుడు ఏం ప్రసంగించాలి, ఏం టాపిక్ అనేది నేనేం డిసైడ్ చేయండి. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రజలను చూసి ఏం చెప్తే బాగుంటుంది అని నేను ఇక్కడికి వచ్చాక డిసైడ్ చేస్తానన్నమాట. సో ఇక్కడ వస్తున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే ప్రతి హిందూ సమ్మేళనం తర్వాత కూడా చాలామంది మగవాళ్ళు నా దగ్గరికి వచ్చి ఒక టెర్రర్ కనిపించిందండి మగవాళ్ళలో. భయం, అమ్మా ఆడవాళ్ళకి చెప్పండి అమ్మా, ఆడవాళ్ళు చాలా భయంకరంగా అయిపోతున్నారు అని చెప్తున్నారు. అంటే ఆలోచించండి, వాళ్ళ ఇంట్లో ఏమేమి ఫేస్ చేస్తున్నారో, వాళ్ళు చెప్పుకోలేక, ఏమి చేయలేక, పుట్టింటికి వెళ్ళిపోవనలేక మా దగ్గరికి వచ్చి అమ్మా మీరు చెప్పండి అంటున్నారు. సో ఖచ్చితంగా పురుషులకు కూడా చెప్తానండి, కానీ ఈసారి ఖచ్చితంగా నవదుర్గలు ఇక్కడ ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి చెప్పాలి అని నేను కోరుతూ స్త్రీ శక్తి సంబోధన చేద్దాము అని నిర్ణయించుకున్నాను. వేరే విషయాలు కూడా మాట్లాడడం, బట్ ప్రైమరీ ముఖ్యంగా మన టాపిక్ ఇది స్త్రీ శక్తి. అయితే ఆడవాళ్ళని సంబోధిస్తూ కొంచెం వీళ్ళతో కూడా మాట్లాడతాను, పర్వాలేదు, మీరు కూడా అటెంటివ్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మర్చిపోయారు అనుకోండి, మీరు వాళ్ళు గుర్తు చేయాలి కదా, చూసావా దీది ఏం చెప్పారు అనేసి మీరు గుర్తు చేసుకోవడానికి మీరు వినాలి, మీకు చెప్పబోతున్నాను కాబట్టి మీరు వినాలి. అయితే ఫస్ట్ నేను మధ్య మధ్య క్వశ్చన్స్ అడుగుతానండి. ఇక్కడ ఎంతమంది కిట్టి పార్టీలు చేసుకుంటారండి? కొంచెం చేతి పెట్టండి. ఈయనైనా అనొద్దు, ధైర్యంగా రాలి. ఇలా అంటున్నారంటే దొంగ పని చేస్తున్నారు, మంచి పని అయితే చెయ్యొద్దండి. చాలామంది చేస్తున్నారు నాకు తెలుసు, కానీ భయపడుతూ మీరు చేతులు ఎత్తడం లేదు. కానీ నేను చెప్తానండి, నాకు చాలామంది అడ్రస్తో సహా కలిసి ఎవరెవరు చేస్తున్నారు.
అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు ఉండేదండి, అమ్మ మాది లలిత గ్రూప్ అనేవాళ్ళు. లలిత పారాయణం చేస్తామమ్మా, మేము ఈ దేవాలయంకి వెళ్తాం, మేము హనుమాన్ చాలీసా చేస్తాం, ఇలా గ్రూప్స్ ఉండేవన్నమాట. ఇప్పుడు గ్రామాల్లో ఆడవాళ్ళ గ్రూప్స్ ఏంటిదంటే మాకు కిట్టి గ్రూప్ అంటారు. ఈ కిట్టి గ్రూప్ అంటే అసలు నాకు అర్థం కూడా కాలేదు ఇప్పుడు. సో అడుగుతాను, పొడియుడ్డు మీరు ఏం చేస్తుంటారు అంటే, ఏం లేదు ఇది, అర్థమైందా? తెలివి కదా వాళ్ళు, నీకేం చెప్పాలి కదా. ఎంత సంపాదిస్తారో ఏంటో తెలియదు కానీ బాగా. కొంతమంది అయితే ఆడవాళ్ళు, మీరు తిట్టుకొని నన్ను మళ్ళీ పిలవకుండా పర్వాలేదండి, కానీ కొన్ని నిజాలు మాట్లాడాలి నేను. తాగేసాయి అంటున్న దౌర్భాగ్యపు పరిస్థితి మన భారతదేశంలో తీసుకొచ్చిన ఆడవాళ్ళు ఇలా కనుక చేస్తున్నారు అంటే, అలాంటి వాళ్ళు సిగ్గుపడాలమ్మా, మీరు సిగ్గుపడాలి. ఎందుకంటే చీరలు కట్టుకొని మనం సమాజంలో 10 మంది ఆడవాళ్లతో కలిసి చేసేది కుంకుమార్చన, లలిత పారాయణము, హనుమాన్ చాలీసా, ఇలాంటి మంచి కార్యాలు, లేదు అంటే పసుపు బొట్టు పెట్టడాలు, ఇలాంటి మంచి కార్యాలు చేయడానికి మాత్రమే మన స్త్రీ భారతీయ సమాజము అని మనం మర్చిపోయి, ఎప్పుడైతే మనం ఈ కిట్టి పార్టీలు స్టార్ట్ చేశామో అప్పటి నుంచి మన దేశ, మన పరివార దౌర్భాగ్యపు పరిస్థితి కొనుక్కొని మరి ఆడవాళ్ళు వచ్చారని నేను భావిస్తున్నాను. మీ కోపం వచ్చినా పర్వాలేదు. ఎందుకు అంటే మేము భారతీయులం, మేము హిందువులం అని చెప్పుకుంటున్నారు చాలామంది, కానీ ఇంతవరకు మనం భారతీయులం అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. నాకు ఒక అబ్బాయి అడిగాడు, నేను కామెంట్స్ చదువుతుంటాను, దాంట్లో దీది హిందువులు అంటే ఎవరు అన్నారు. ఒక రీల్ మీరు చూస్తుంటారు, చాలా వైరల్ అయింది. అసలు హిందువులు ఎవరు అర్థం కావట్లేదండి. ఈ మగవాళ్ళు బొట్టులు పెట్టుకోరు, ధోతీలు అయితే ప్రశ్నే లేదు. సరే కొంచెం ఆడవాళ్ళన్నా ఉంటున్నారు అంటే, నేను నా ముందు ఉన్నవాళ్ళు ఆ వీడియోలో అందరూ బొట్టు పెట్టుకున్నారు కాబట్టి, అమ్మ చక్కగా బొట్టు పెట్టుకున్నారు అంటే ఎన్ని కమెంట్స్ అండి మగవాళ్ళ మీద. ఎక్కడ పెట్టుకుంటున్నారు దీది, ఎక్కడ నేను ఫైనల్లీ కింద చెప్పాల్సి వచ్చింది, నా ముందు ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి నేను మళ్ళీ ప్రశంసించానండి అన్నారు. అయితే వాస్తవానికి నిజంగా అండి, మనము స్త్రీలను, మీరు రీసెంట్గా కూడా చూస్తుంటారు, మోదీజీ ఎప్పుడైతే కార్యక్రమం చేశారో నారీ శక్తి వందన్, నారీ వందనం చేయలేదు, నారీ శక్తి వందన్ అన్నారు. ఎందుకు అంటే మనం అందరం కూడా శక్తి స్వరూపలము, ఆడవాళ్ళు స్వయంగా శక్తి స్వరూపిణులు అని మనం మర్చిపోయినందుకే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనం తీసుకొచ్చాము. కానీ మనం ఎవరము? నవదుర్గ అంటే ఎవరు? దుర్గా అంటే ఎవరండి? శక్తి స్వరూపిణి. అన్ని దేవతల్లో గాయత్రి, రాధ, సరస్వతి, లక్ష్మి అన్నిట్లో కూడా ఒక శక్తి స్వరూపం ఎవరు అంటే మనకు దుర్గామాత. అలాంటి చక్కటి మందిరాలు ఉన్నాయి ఇక్కడ. మనం నవదుర్గలం అని చెప్పుకుంటున్నాము అన్నప్పుడు మన చరిత్ర కూడా ఎలాగా ఉండాలంటే నవదుర్గలాగా శక్తివంతంగా ఉండాలి. అయితే హిందువులు ఎవరు అన్న అడిగిన మనిషికి అందరికీ కూడా ఒక మాట చెప్పాలి. హిందువులు అంటే ఎవరంటే ఒక కులమా, మతమా, ఏంటిది అసలు? నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది అంటారు, అమ్మ మీరు మత ప్రచారం చేస్తున్నారు అని అన్నారు కొంతమంది. కొంతమంది ఏమో మీరు పార్టీల గురించి మాట్లాడుతున్నారమ్మా, పార్టీ విభజన చేస్తున్నారు అని అన్నారు కొంతమంది. కొంతమంది ఏమో దేశం కోసం అన్ని మతాల వాళ్ళు పనిచేస్తున్నారు కదా, మరి హిందూ అని ఎందుకు మీరు ప్రచారం చేస్తున్నారు అన్న వాళ్ళకు ఒక ఆన్సర్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. అసలు హిందువులు అంటే ఎవరండి? హిందూ అంటే మతము కాదు. హిందూ వైదిక సనాతన ధర్మాన్ని మనం హిందూ ధర్మము అని అంటాం. అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి.